ఒక నిజం మాట్లాడుకుందాం. అందరికి లవ్ అనేది లైఫ్ లో ఒక పార్ట్ అయింది. ఫ్రాంక్ గా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఏ లవ్ గివ్ లేకముందు ఎవరైనా ఒక అమ్మాయిని చూసినప్పుడు, అదే అమ్మాయి అయితే ఒక అబ్బాయిని చూసినప్పుడు 100కి 99.999% ప్రతి ఒక్కడు అందంగా ఉన్నదే కావాలనుకుంటాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. ఇవన్నీ సొల్లురా. ఎవడైనా ఒక గుడ్డిదానికి ఉంటుందని లవ్ చేస్తాడరా? ఫ్రాంక్ గా మాట్లాడండి. ఒక అమ్మాయిని ఒక సొట్టోని పిచ్చోని లవ్ చేస్తుందా? ఎవరిని నేను తక్కువ చేయట్లేదు, నిజం మాట్లాడుకుందాం. సో స్టార్టింగ్ లవ్ పుట్టదు, ఇష్టం, నచ్చుతారు. ఈ జనరేషన్ లో ఎవడు పెళ్లి చేసుకుందామని శైలవి చెప్పినోడు ఎవడు లేడు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకరినొకరు ఇష్టపడతారు. అంతా సెక్స్ చేసుకోవడానికి మాత్రమే. అమ్మాయికి తెలుసు, అబ్బాయికి తెలుసు, కానీ బయట పడరు. బయటకి ఏం చెప్పుకుంటారు? లవ్ చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం. ఇదంతా డ్రామా ప్లే చేస్తారు. ఈ ప్రాసెస్ లో ఇద్దరులో ఎవరో ఒకరు స్ట్రాంగ్ అయిపోతారు. బయటకి ఎట్లా మాట్లాడినా ఫ్యూచర్ లో పెళ్లి కాదనేసి కన్ఫర్మ్ గా ఉండేటోళ్ళు ఏదో ఒకరు చెప్పేస్తారు బ్రేకప్ అనేసి. అప్పుడు ఈ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓహో గుండ్లు కొట్టుకొని తల్ల బాదుకొని బ్రేకప్ అయిపోయింది. అవసరమా? ఇక్కడ ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. మేల్ అయినా ఫీమేల్ అయినా మీరు ఎందుకు ఇష్టపడ్డారు డైరెక్టర్ గా చెప్పేయండి. ఒక్క సెక్స్ చేయడం కోసం ముందు లవ్ గివ్ అని చెప్పి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకోకుండా కూడా లవ్ చేసుకోవచ్చు. సో మోసం చేయడం కంటే నువ్వంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకోలేనేమో కానీ కలిసి ఉందాం అని చెప్పి నీ మీద ఆలోచన లేని వాళ్ళు అయితే నీ ముఖం మీద నువ్వు చెప్పేసి రేపటి నుంచి నీ ముఖం చూడదు. అదే నీకున్నట్టే అమ్మాయికి ఉందాను, నీకున్న ఫీలింగ్ అమ్మాయికి ఉంటే రేపు ఎల్లుండో తర్వాత 1 year తర్వాత కనెక్ట్ అవుతుంది. అవ్వకపోతే లేదు. కేవలం సెక్స్ చేయాలని నీ స్వార్థం కోసం లేనిపోని కథలు తెంగి మోసం చేయొద్దు. హస్తల వీస్తా.